నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి చేతులెత్తి దండం పెడితే సంబరాల్లో యువత అంతా కూడా కనబడతా ఉన్నది. సో ఇక్కడేమో అభిజిత్ దీప్కే, ఇక్కడేమో సిజేపీ పార్టీ అయినటువంటి అధికార ప్రతినిధులు సౌరవ్ దాస్ అండ్ అశుతోష్. సో వీళ్ళు కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళు మంచి మంచి విద్యను అభ్యసించారు, విదేశాల్లో చదివినటువంటి వీళ్ళంతా కూడా. వీళ్ళు ఏదో నార్మల్గా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అది చేసినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళంతా కూడా మంచి మంచి చదివి మంచి మంచి ఉన్నత విద్యను అభ్యసించి వేరే దేశాలలో చదివి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా. సో ఆయనేమో కొంత దీనంగా దండం పెడతా ఉంటే వీళ్ళేమో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దీనికంటే ముందు ఒక వీడియో చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు అని తెలిసిన తర్వాత ఈ సంబరాల్లో అభిజిత్ దీప్కే యొక్క సంబరాలు కూడా చూసుకోవచ్చు. రాదు ఆడియో? ఇంకో धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। We have bloody Senate. क्या कहते थे ये? क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। क्या कहते थे? इस सरकार में इस्तीफे नहीं होते। हम कहना चाहते झुकती है दुनिया, झुकाने वाला चाहिए। ये उन सभी बच्चों के लिए जिनकी जिंदगी धर्मेंद्र प्रधान ने लिए थी। प्रदीप मेघवाल, ऋतिक मिश्रा, सिद्धार्थ हेगड़े, राजेश्वरी. సో వీళ్ళంతా కూడా చనిపోయినటువంటి నీట్ పేపరు లీక్ తర్వాత చనిపోయినటువంటి వల్ల వాళ్ళకి మేము ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం, ఇది అందరిది కూడా, ఇది మన అందరి విజయం ఇది అని చెప్పేసి చెప్పుకుంటూనే ధర్మేంద్ర రాజీనామా చేసేసాడని చెప్పేసి కూడా నిన్న అభిజిత్ దీప్కే నిన్న ఆ స్టేజ్ పైనే జంతర్ మంతర్లో ఆ స్టేజ్ పైనే ఆయన కొంత ఎమోషనల్ అయినటువంటి ఆ దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. అవే ఈ ఫోటోలు అన్నీ కూడా. సో ఒకసారి చూసుకోవచ్చు. బొద్దింకలు హిట్, దిగొచ్చిన మోదీ సర్కార్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, విద్యార్థులపై ఢిల్లీలో రాష్ట్రాల్లో నమోదైన కేసుల విత్డ్రా, భవిష్యత్తులోనూ వారి మీద ఎటువంటి చర్యలు ఉండవు, ఆల్రెడీ నడ్డా ఒప్పుకోవడం జరిగింది. ఉద్యమం నిలిపివేత త్వరలో భవిష్యత్తు కార్యాచరణ, పరీక్షల నిర్వహణలో సంస్కరణలపై త్వరలో ప్రభుత్వంతో చర్చిస్తాం, సిజెపి ప్రతినిధులు అశుతోష్, సౌరవ్ దాస్, జస్టిస్ సూర్యకాంత్కు కృతజ్ఞతలు, ఆయన బొద్దింకల వ్యాఖ్య వల్లే ఇది సాధ్యమైంది, అభిజిత్ దీప్కే, జంతర్ మంతర్లో కన్నీళ్లు, కరాచారాలతో భావోద్వేగాలు. సో మొత్తానికి ఇది పుట్టినటువంటిదే జస్టిస్ సూర్యకాంత్కి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిరుద్యోగులంతా కూడా ఏదో బొద్దింకల్లాగా తయారైపోయిన అనేది ఏదో వ్యాఖ్యలు చేసిండు. సో దాంట్లో నుంచి పుట్టినటువంటి ఆ వార్డు నుంచి పుట్టినటువంటిదే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సో మొత్తానికి ఎవరైతే 3 డిమాండ్లు పెట్టిందో సిజెపి పార్టీ, ఆ 3 డిమాండ్లకి కేంద్రం మెడలు వంచింది, ఆ 3 డిమాండ్లని పరిష్కరించింది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేసింది. సో ఇక్కడ ఎప్పుడు మొబైల్లో ఉండే యువత మార్పు తెచ్చింది, సోషల్ మీడియాకే పరిమితం అవుతున్న జెన్జీ సామాజిక సంచలనం సృష్టించింది. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయ తీరాలకు చేరింది. ఇక మనం అంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి దానికి ఒక నిదర్శనమే ఈ యొక్క విజయంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు యువత అంటే ఏమున్నది, ఇక్కడ రోడ్ల మీద చిల్లరగారు అవారగారు ఏం జాబులు లేక తిరుగుతారు అని చెప్పేసేటువంటి వాళ్ళకి ఒక చెంపపట్లాగా యువత తలుచుకున్నట్టు ఉంటే ప్రభుత్వాలను మారవచ్చు,
ప్రభుత్వాలను మార్చవచ్చు, యువత తలుచుకున్నట్టయితే ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నటువంటిది మనం ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ యొక్క నిరసన చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది. నిజంగా ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉన్నారు, ఎంత అంత వాళ్ళు వాళ్ళు చదువుతున్నటువంటి వాళ్ళ ఏజ్కి కూడా సంబంధం లేదు, అంత నాలెడ్జ్ ఉంది. వాళ్ళ దేశ రాజకీయాల పట్ల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు బట్టి అర్థమవుతుంది, ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉన్నది. వాళ్ళు పుస్తకాలతోటే కాదు, పెన్నులతోటే కాదు, వాళ్ళు దేశ రాజకీయాలను కూడా ఎంత దగ్గరగా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారో మనకు దీన్ని బట్టి చూస్తేనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. యువతరం శిరమెత్తితే, నవతరం గలమిప్పితే లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా అన్నట్లుగా భారతదేశ యువత తన సత్తా ఏమిటో చాటి చెప్పింది. కేవలం 2.5 నెలల వయసున్న పసికూన కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కటైన విద్యార్థులు, యువత డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేశారు. మరో 2 డిమాండ్లు: ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకి ఆర్థిక పరిహారం, విద్యార్థుల మీద నమోదైన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో 36 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా నడుపుతున్న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లుగా సీజేపీ ప్రకటించింది. నీట్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ విద్యార్థులు ససమేర అనడంతో చివరికి ఇక తప్పది. ఎందుకంటే ఆ రోజు మొన్న రాత్రిల్లే 11:30 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక వీడియో, 2 నిమిషాల నిడివి గలటువంటి ఒక వీడియో, మేరో దోస్తో మేరో ఫ్రెండ్సో ఏదో సంబంధించినటువంటి ఏదో ఫ్రెండ్స్ అని చెప్పేసి ఏదో ప్రారంభించిండు. ఈ ఫ్రెండ్స్ అన్నదానికి యువత అంతా కూడా నమ్మలేదు. కానీ వాళ్ళు చేసినటువంటి డిమాండ్లని పరిష్కరిస్తే మీ ఇక్కడి నుంచి కదులుతామని చెప్పేసి మొత్తానికి వాళ్ళు సాధించుకున్నారు. సో మొత్తానికి ప్రభుత్వమే దిగొచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని, ఆ డిమాండ్ను 72 గంటల్లో అంగీకరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని 20వ తేదీ నాటి చెలో పార్లమెంటు ర్యాలీని మించిన ర్యాలీ జరుపుతామని సీజేపీ శుక్రవారం హెచ్చరించిన నేపథ్యంలో ఇక ఎంత మాత్రం జాప్యం చేయడానికి వీల్లేదని గ్రహించి అన్ని డిమాండ్లను ఆమోదించింది. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో మంత్రుల చర్చలు ప్రారంభం కావడానికి గంట ముందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్, సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ శనివారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమయ్యారు. చర్చల అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. అన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, ప్రభుత్వం పట్ల విశ్వాసంతో తాము ఉద్యమాన్ని విరమింపజేస్తున్నామని అశుతోష్ తెలిపారు. నిరసన ప్రాంతాల నుంచి శాంతియుతంగా వెనక్కి వెళ్లిపోవాలని అందరినీ కోరుతున్నామని పిలుపునిచ్చారు. సౌరవ్ దాస్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు సంబంధించి తాము రూపొందించిన 5 సూత్రాల చార్టర్ను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని, 4 వారాల తర్వాత మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. విద్యార్థులపై క్రూరంగా లాఠీచార్జీ చేసిన ర్యాపిడో యాక్షన్ ఫోర్స్ దళాల నుంచి క్షమాపణను కూడా తాము కోరినట్లు తెలిపారు. అనేక ఇతర అంశాలపై తమ భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రభుత్వంతో తమ డిమాండ్లను సంబంధించిన కుదిరిన ఒప్పందంపై ముసాయిదాను రూపొందించామని, మంగళవారం నాటికి ఈ ఒప్పందాన్ని అధికారికంగా పంచుకుంటామని ప్రభుత్వం తమకు చెప్పినట్లు సౌరవ్ దాస్ పేర్కొన్నారు. జేపీ నడ్డా మాట్లాడుతూ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల మేరకు గౌరవమైన పరిహారం అందజేస్తామని తెలిపారు. 1 కోటి చొప్పున ఇవ్వాలని సీజేపీ ఇప్పటి వరకు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎంత పరిహారం ఇస్తామనేది మంత్రి స్పష్టం చేయలేదు. చెలో పార్లమెంటు తదితర సీజేపీ నిరసనలో పాల్గొన్న విద్యార్థులందరిపై ఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాఖలైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవడంతో పాటు సంబంధిత పత్రాలను 2-3 రోజుల్లో సీజేపీ ప్రతినిధులకు అందజేస్తామని నడ్డా తెలిపారు. భవిష్యత్తులో ఆ విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేశారు. సో చర్చల కంటే ముందే ప్రధాని రాజీనామా చేసిండు. మంత్రులు, సీజేపీ ప్రతినిధుల చర్చలకు ముందే ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి ప్రధాని మోదీకి సమర్పించారు. అనంతరం రాజీనామాకు గల కారణాలను పేర్కొంటూ హిందీలో రాసిన ఓ పోస్టును ఎక్స్లో షేర్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ప్రధాని మోదీ సూచనల మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. సో ఇది జరిగినటువంటి ఉదయం నుంచి అది జరిగినటువంటి తీరంతా కూడా జంతర్ మంతర్లో ఉద్వేగం, సంబరాలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలియగానే సీజేపీ ఉద్యమానికి కేంద్ర బిందువైన జంతర్ మంతర్ విద్యార్థుల హర్షాతిరేకాలతో హమ్ జీత్ గయే అంటే మనం గెలిచామనే నినాదంతో మారుమోగింది. విద్యార్థులు సంతోషం పట్టలేక డ్యాన్సులు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. భావోద్వేగంతో కంటతడి పెట్టారు. లౌడ్ స్పీకర్లలో ఛద్దే ఇండియా పాట మారుమోగుతుండగా సెల్ఫీలు తీసుకున్నారు. అంబేద్కర్ చిత్రపటాలతో కూడిన పోస్టర్ను ప్రదర్శించారు.
జాతీయ గీతం జనగణమనను అందరూ ఒక్కసారి గొంతుతో ఆలపించారు. అప్పటి వరకు నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న అభిజిత్ దీప్కేకు వేదిక మీద ఆయన పక్కనున్న ఓ మహిళా విద్యార్థి ఫోన్ చూపిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని చెప్పారు. అది చూసి దీప్కే ఒక్కసారిగా వేదిక మీద మోకాళ్లపై కూలబడి పిడికిలి బిగించి పలుమార్లు నేలపై కొట్టారు. అనంతరం లేచి ప్రసంగాన్ని కొనసాగించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. భయపెట్టే వాళ్ళను చూసి భయపడకపోతే విజయం మనదే అవుతుందనడానికి ఆయన రాజీనామే ఉదాహరణ. ఈ ప్రభుత్వంలో రాజీనామాలు ఉండవని అనేవాళ్లే కదా, కానీ మేము చెబుతున్నాం ప్రపంచాన్ని వంచగలిగే వాళ్ళు ఉంటే ప్రపంచం వంగుతుంది అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. మమ్మల్ని మీరు బొద్దింకలని ఉండకపోతే నేను అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చేవాడిని కాదు. భారతదేశ యువత వీధుల్లోకి వచ్చి ఉండేది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఉండేవారు కాదు అని మొత్తానికి సూర్యకాంత్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో సూర్యకాంత్కి చెప్పడం జరిగింది. నన్ను అమెరికాలో చదువుకుంటున్నటువంటి నన్ను ఈ భారతదేశానికి తీసుకురావడానికి కారణం నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలే, మీరు చేసినటువంటి వ్యాఖ్యలే, నిరుద్యోగులని విద్యార్థులను పట్టుకొని బొద్దింకలన్నటువంటి ఆ మాటలే నన్ను ఇబ్బంది పెట్టేటువంటి తీరుగా ఉన్నాయి. అందుకోసమే ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన. ఏదేమైనప్పుడు కూడా నీకు హ్యాట్సాప్, నీకు థ్యాంక్స్ అని చెప్పేసి ఆ మాట కూడా చెప్పుకుంటూ ఒక పక్కన ఆ హర్షాది రేఖలు ఇంతకుముందే నేను స్టార్టింగ్లోనే చూపెట్టిన వాళ్ళ సంబరాలు. ఇగో సౌరవ్ దాస్ను ఆప్యాయంగా అభినందిస్తున్న సహచర ఆందోళనకారులు, వీళ్ళు కూడా ఇది అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు సైతం కూడా అభినందిస్తూ ఉన్నారు. సో జెన్జీ సమాజాన్ని పట్టించుకుంటుంది. గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్దే ఉన్న యువ ఉద్యమకారులు షేక్ హ్యాండ్లతో ఆలింగనాలతో పరస్పరం వీడ్కోలు తీసుకున్నారు. పలువురు తమ అనుభవాలు వివరించారు. మీ తరం ఎప్పుడు ఫోన్లోనే కాలం గడుపుతుంది, చుట్టూ ఉన్నది ఏది పట్టదు అని మా అమ్మా నాన్న నన్ను ఎద్దేవా చేశారు. అందరూ అమ్మా నాన్నలకు మేము చెప్పేది ఏమిటంటే జెన్జీ ఫోన్లో ఉండడమే కాదు, అవసరమైతే మోదీ క్యాబినెట్లోని మంత్రిని కూడా పదవిలో నుంచి దించివేయగలదు అని సైనహా అనే ఓ విద్యార్థిని వ్యాఖ్యానించారు. మంత్రి ఎప్పుడో రాజీనామా చేసి ఉండాల్సిందేనని, ముందే చేసి ఉంటే సోనం వాంగ్చుంగ్ 11 కిలోల బరువును కోల్పోయి ఉండేవారు కదని, ఎంతో మంది యువకులు రక్తం చిందించాల్సి వచ్చేది కదని నితిన్ అనే విద్యార్థి పేర్కొన్నారు. మా ఉద్యమానికి ఇది ప్రారంభ విజయం మాత్రమే, వ్యవస్థతో మా పోరాటం కొనసాగుతుంది. విద్యాశాఖ మంత్రి నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరకు అందరూ అన్ని వ్యవస్థలు జవాబుదారీతనంతో ఉండాల్సిందే అని నమ్రత అనే విద్యార్థిని వెల్లడించారు. పలువురు నిరసనకారులు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. నిరసన ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడే ఉన్నానని, లాఠీ చార్జ్ జరిగిన రోజు తనకు టియర్ గ్యాస్ తగిలిందని, అటువంటి ఘోర దురంతాన్ని చూడడం విచారకరమని కార్తిక్ అనే విద్యార్థి వెల్లడించారు. తలకు బ్యాండేజ్తో ఉన్న ఓ నిరసనకారుడు ప్రజలు ఐక్యమైతే మార్పు సాధించగలరని నిరూపితమైందన్నారు. సిజేపీ ఉద్యమాన్ని విరమించడంతో ఢిల్లీలో గత కొద్ది రోజులుగా మూసి ఉంచిన మెట్రో స్టేషన్లు తిరిగి తెరుచుకున్నాయి అధికారులు ప్రకటించారు. వేలాదిగా మోహరించిన పోలీసు పారామిలిటరీ దళాలు కూడా వెనక్కి వెళ్ళడం జరిగింది. నీట్ పరీక్ష లీక్ రద్దు వల్ల చనిపోయినటువంటి విద్యార్థులకి దీప్కే నివాళులు, ఇది కూడా నేను స్టార్టింగ్లోనే చూపెట్టిన, వీళ్ళకే నివాళులు అర్పించుకుంటూ ఈ యొక్క విజయం వాళ్ళకి అంకితం చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ సైతం కూడా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వాళ్ళ 3 డిమాండ్లను ఆల్రెడీ పరిష్కారం అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటి, బొద్దింకల యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఏం చేయబోతా ఉంది? రకరకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఒక పార్టీగా రూపాంతరం చెందేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా, జరిగితే ఏ విధంగా నిలదొక్కునేటువంటి పరిస్థితులు అయితే మనం భవిష్యత్తులో చూడాలి. సరే, ఏదేమైనప్పుడు కూడా మనం ఈ విజయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, సో ఈ విజయంలో ప్రతి ఒక్కరిది ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్కి కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళది కూడా ఈ విజయంలో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకం. చాలామంది పార్టీలకు అతీతంగా వచ్చింది, వాళ్ళు పార్టీల ఖాతాలో విజయాన్ని వేసుకుంటారు అనేది రెండో అంశం. కానీ పార్టీలకు అతీతంగా సైతం కూడా రోడ్ల మీదకి వచ్చి కొంత కొట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో వాళ్ళు కడుపులో లేకపోయినప్పుడు కూడా జనాలు ఏమనుకుంటారో మళ్ళీ మా మీదకి ఏమైనా వస్తారు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో కూడా రోడ్ల మీదకి వచ్చి కొంత అట్లా కడకడ ఇట్లా తిరుక్కుంటారైనా కనీసం ఏదో రకంగా వాళ్ళు ఒక నిరసన మాత్రం తెలపడం జరిగింది. సో ఇది జరిగినటువంటి విషయం. ఇది జెన్జీ యువత అంతా కూడా వీళ్ళంతా కూడా డ్యాన్స్ వేసుకుంటూ సంబరాలు చేసుకుంటూ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇక మనం కూడా జెన్జీ యువత వీళ్ళంతా కూడా పిల్లగాళ్ళు పోరగాళ్ళు అని చెప్పేసి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకు ఒక చెల్లుమనేటువంటి తీరుగా వాళ్ళకు మెసేజ్ ఇచ్చినటువంటి ఆ యొక్క నిరసన కనబడతా ఉన్నది. ఇది నిన్న అభిజిత్ దీప్కే యొక్క బ్యాచ్ వాళ్ళ సంబరాలు అండ్ ధర్మేంద్ర ప్రధానికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం.